మరి నేటి అశాంతికి మూల కారణం ఏంటి అంటే మానవుడు తన నిజ దైవాన్ని గుర్తించకపోవడమే ఈ అశాంతికి మూల కారణమని. మరి ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినడిపే దైవము వాస్తవానికి ఒక్కడే ఉన్నాడు. నా ద్వితీయతస్తుహ, రెండవ వాడు లేడు. కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏకేశ్వరోపాసన. ధార్మిక గ్రంథాల సందేశం జాతి సమైక్యతకు ఇది సోపానం. ముఖ్యమైన మానవ సమాజాన్ని సమైక్యపరిచే ఏకైక సాధనం అది సామూహిక దైవ భావన ఒక్కటే. ఎందుకంటే ప్రతి రిలీజియన్లో, ప్రతి మతంలో దేవుడు అనే పదం ఎంతో ప్రధానమైనటువంటిది. ఈ దేవుడు అనే విషయంలోనే ఈ మూడు మతాల వారు గలిబిలి గందరగోళానికి గురైపోయారు. దేవుడు అనే పదం ఎంతో ప్రధానమైనటువంటిది. ఈ దేవుడు అనే విషయంలోనే ఈ మూడు మతాల వారు గలిబిలి గందరగోళానికి గురైపోయారు. మరి అందుకే బాల గంగాధర్ తిలక్ వారు చెప్పారు, ఓ దేవుడా రక్షించు ఈ ప్రజలను లక్షలాది దైవాల నుండి. ఎవరి ఇష్టం వారిదేనండి, ఎవరి మతం వారిదేనండి. ఈ చిన్న నినాదంతో పూర్తి మానవాళి ముక్కలు ముక్కలుగా విడిపోయింది సోదరులారా. ఎవరి మతం వారిదేనండి, ఎవరు దేవుడు వారికేనండి అనే చిన్న నినాదంతో పూర్తి మానవాళి ముక్కలు ముక్కలుగా విడిపోయింది. నేటి ప్రపంచ అశాంతికి మూల కారణం ఈ సిద్ధాంతమే, ఈ భావనే. ఈ ఖురాను గ్రంథంలోని సూర బఖరా 2వ అధ్యాయం 163వ వచనంలో వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వైనా తచ్యవంతి తే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే ఉన్నాను, అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుటలేదు, ఇందువలన తత్వైనా తచ్యవంతితే జారిపోవుచున్నారు. ఈ సమస్తానికి సృష్టికర్త అయిన దైవాన్ని వారు యథార్థంగా తెలుసుకోలేదు. యథార్థంగా దైవాన్ని తెలుసుకుంటే ఏమవుతుందండి అని ప్రశ్నించినట్లయితే భగవద్గీత శాస్త్రం 9వ అధ్యాయం 30వ శ్లోకంలో అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భాగ్. మిక్కిలి దుర్మార్గుడైనటువంటి మానవుడు నన్ను ఆశ్రయించునేని అతడు సత్పురుషుడవుతున్నాడు. నిజంగా దైవాన్ని గుర్తించినటువంటి మానవుడు అతడు సత్పురుషుడవుతాడని భగవద్గీత గ్రంథం మనకు తెలియజేస్తుంది.